హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో జస్ట్ లేటెస్ట్ హైడ్రోజన్ ఓఎస్ దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇది వచ్చేసి Android 10 మీద రన్ అవుతుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే 5th July 2020 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే నో గ్రావిటీ కెర్నల్ 2.2 వర్షన్ అయితే దీనిలో మనం ప్రొవైడ్ చేశారు. ఇదైతే గేమింగ్ సి బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓకే, అయిన తర్వాత దీనిలో సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ కానీ హాట్స్పాట్ కానీ వైఫై కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి దీనిలో మెన్షన్ చేశారు. చూడండి, స్టాటస్ బార్కి సంబంధించిన కస్టమైజేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో కస్టమైజేషన్కి పెద్ద ప్రిఫరెన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు, పెర్ఫార్మెన్స్కి మాత్రమే ఇచ్చారు. పెద్దగా కస్టమైజేషన్కి వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వలేదు. స్టాటస్ బార్కి సంబంధించిన ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడైతే ఉన్నాయి. ఈ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనం ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్స్ కావాలి, ఏ ఐకాన్స్ కావాలి, ఏ ఐకాన్స్ అవసరం లేదు అనేది. బ్యాటరీ ఐకాన్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీకి ఇక్కడ ఐకాన్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ మనకి 4 అయితే ప్రొవైడ్ చేశారు. సర్కిల్ షేప్లో కావాలా, లేకపోతే బేసిక్ వర్షన్ మనకి ఇలా ఉండాలా, లేకపోతే మీకు టెక్స్ట్లో కావాలా పర్సంటేజ్ అనేది మీరు ఎక్కడి నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ మీటర్ ఉంటుంది కదా, నెట్వర్క్ మీటర్ కావాలి అంటే నెట్ స్పీడ్ అయితే మీరు ఎంత యూస్ చేస్తున్నారు అనేది స్పీడ్లో మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు అయితే దాన్ని కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్విక్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే బ్రైట్నెస్ స్లైడర్ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మనకి బ్రైట్నెస్ స్లైడర్ బటన్ ఉంటుంది కదా, అది మీకు కావాలా వద్దా అనేది ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బటన్స్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ రాకర్స్ అని ఉంది కదా, దీనిలో మీరు వీటిని అయితే ఎనేబుల్ చేసుకుని ఇక్కడ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్తో మీరు మ్యూజిక్ అయితే మ్యూజిక్ ప్లేయర్లో కంట్రోల్ చేసుకోవచ్చు. వాల్యూమ్ సపోజ్ వాల్యూమ్ అప్ అయితే కనుక నెక్స్ట్కి, లేకపోతే వాల్యూమ్ డౌన్ అయితే కనుక ప్రీవియస్ ట్రాక్కి మీకు షిఫ్ట్ అయిపోవచ్చు ఈజీగా. ఈ యొక్క ఆప్షన్స్. అలాగే ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు పవర్ బటన్ నొక్కితే బేసిక్గా మొబైల్ అయితే వేక్ అవుతుంది కదా, అట్లా కాకుండా వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసినా మీకు మొబైల్ అయితే వేక్ అవుతుంది. ఇవి ఆప్షన్స్. ఇంకొక ఆప్షన్ చూడండి, ఇక్కడ వాల్యూమ్ కీస్ ఆన్సర్ అని ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే డ్యూరింగ్ మనకి మొబైల్ అయితే రింగ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ బటన్స్ ఏదో ఒకటి మీరు ప్రెస్ చేసి మొబైల్ అయితే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే నావిగేషన్ బార్ గురించి మాట్లాడుకుంటే నావిగేషన్ బార్కి కూడా కొత్త ఆప్షన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇన్వర్టర్ ఉంటుంది కదా, మనకి మెనూ బటన్ కానీ బ్యాక్ బటన్ కానీ ఇన్వర్ట్ ఇటు నుంచి అటు నుంచి షిఫ్ట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ జస్టర్స్ గురించి మాట్లాడుకుంటే నావిగేషన్ బార్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 3 బటన్ నావిగేషన్ బార్ కానీ 2 బటన్ నావిగేషన్ బార్ కానీ జస్టర్ నావిగేషన్ కానీ సంబంధించిన ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ ఉన్నాయి. అట్లాగే జస్టర్ నావిగేషన్ మీకు స్పీడ్ని అయితే అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 3 ఫింగర్ జస్టర్స్ అని ఉంది కదా, 3 ఫింగర్స్తో మీరు స్క్రీన్ షాట్ని అయితే తీసుకోవచ్చు. దానికి కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డబుల్ ట్యాప్ స్టాటస్ బార్ స్లీప్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసినా కూడా మనకి స్టాటస్ బార్ల దగ్గర డబుల్ ట్యాప్ ఇస్తే మొబైల్ అయితే స్లిప్ అవ్వట్లేదు. ఈ ఆప్షన్ అయితే వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ లాక్ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డ్యూరింగ్ లాక్ స్క్రీన్ మనం ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే ఛార్జింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కావాలా వద్దనే ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఫింగర్ ప్రింట్కి సంబంధించిన వైబ్రేషన్ మనం ఫింగర్ ప్రింట్ కరెక్ట్గా ఫిట్ చేసినప్పుడు మొబైల్ అయితే వైబ్రేట్ అవ్వాలా వద్దనే ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అట్లాగే పాకెట్ డిటెక్షన్ ఉంది కదా, పాకెట్ డిటెక్షన్కి సంబంధించిన ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. చూడండి, బేసిక్గా అయితే మనం పవర్ మెనూ ఎప్పుడైతే ప్రెస్ చేసి పట్టుకుంటామో ఈ 3 ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. అట్లా కాకుండా వీటిలో మీ ఏ ఆప్షన్ కావాలి ఇక్కడ అనేది మీరు దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డర్ కానీ ఫ్లాష్ లైట్ కానీ ఎయిర్ప్లేన్ మోడ్ కానీ సెట్టింగ్స్ కానీ వీటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్స్ కూడా అలాగే పల్స్ లైటింగ్ ఉంది కదా, పల్స్ లైటింగ్ సంబంధించిన ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ కాల్లో మనకి వైబ్రేషన్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, మొబైల్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే మొబైల్ కట్ చేసినప్పుడు కానీ మొబైల్ వెయిటింగ్లో కాల్ వెయిటింగ్లో ఉన్నప్పుడు కానీ వైబ్రేటర్ మీకు వర్క్ చేయాలా వద్దనే ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాటిని మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్లీనియస్ ఆప్షన్స్లో స్క్రీన్ ఆఫ్ యానిమేషన్ ఉంది కదా, 2 అయితే ప్రొవైడ్ చేశారు. CRT కానీ స్కేల్ అని ఇంకో ఆప్షన్ ఉంది, ఏది కావాలంటే మీరు అదైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. పికప్ ఆన్ ఛార్జ్ అని ఉన్నాడు కదా, మన మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు కానీ డిస్కనెక్ట్ చేసినప్పుడు కానీ డిస్ప్లే అయితే మనకి ఆన్ అవ్వాలా వద్దనే ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు కావాలంటే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇవైతే కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. డ్యూరింగ్ మనకి గేమ్ ప్లేలో కూడా బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ అట్లాగే బ్యాటరీ టెంపరేచర్ సంబంధించిన ఆప్షన్స్. ఫుల్ ఛార్జ్ చేసినప్పటి నుంచి మనం మొబైల్ ఎంతసేపు నుంచి యూస్ చేస్తున్నాము ఏంటనే ఆప్షన్స్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. థర్మల్ ప్రొఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు కావాలంటే వాటిని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. దీనిలో మనకి IR ఫేస్ అన్లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంది. నెక్స్ట్ మనకి సిస్టంలో మాట్లాడుకుంటే దీనిలో మనకి డెవలపర్ ఆప్షన్స్కి సంబంధించిన మనకి MIUIలో ప్రొవైడ్ చేసిన అన్ని డెవలపర్ ఆప్షన్స్ మనకి దీనిలో కూడా మెన్షన్ చేశారు. ఇది ఒక మంచి విషయం దీనిలో. నెక్స్ట్ బిల్డ్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్తో పాటు మనకి మ్యాజిక్ మేనేజర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే
బిల్డ్ అయితే మనకి సేఫ్టీ నెట్ అయితే పాస్ అవ్వలేదు. నెక్స్ట్ బిల్డ్తో పాటు మనకి గూగుల్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ గూగుల్ కెమెరా ఏదైతే ఉందో మనకి అదైతే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. గేమ్స్ని కూడా బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఒక్కసారి మనం బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్లో స్కోర్స్ అయితే ఇవి, మల్టీ కోర్లో స్కోర్స్ అయితే ఇవి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, దీని రివ్యూ అయితే ఇది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్ మనకి ఈ 4 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, ఇది వచ్చేసి లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్, ఇది వచ్చేసి బేసిక్ జియాప్ ఫైల్, ఈ ఫైల్ వచ్చేసి నైట్రోజన్ ఓఎస్ ఫైల్. టోటల్ ఈ 4 ఫైల్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ అయిపోయిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసేసుకుని సెట్టింగ్స్లో సెక్యూరిటీ సెక్షన్ ఉంది కదా, సెక్యూరిటీ సెక్షన్ ఓపెన్ చేసుకుని స్క్రీన్ లాక్ సెక్షన్లో నన్ మీద ట్యాప్ చేసుకుని నన్ సెట్ చేసుకోండి. సెట్ చేసేసుకున్న తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ ఓపెన్ అవుతుంది. వైపు అడ్వాన్స్డ్ వైపు, అడ్వాన్స్డ్లోకి వెళ్ళాక డైలిక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మేట్ చేసేయండి. అయింది కదా, బ్యాక్ వచ్చేసేసి ఇన్స్టాల్లోకి వెళ్ళి ఫస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ యాడ్ మోర్ జిప్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నైట్రోజన్ ఓఎస్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ మోర్ జిప్ అయ్యాక డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ మోర్ జిప్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని NikGapps అని ఉంది కదా, జియాప్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది మనకి. రీబూట్ సిస్టమ్. మనకి బూట్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ చూసారు కదా, నైట్రోజన్ ఓఎస్ ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.